చదవబడిన లేఖన భాగంలో ఇది మనకందరికి బాగా తెలిసిన వాక్యము. ప్రియులారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చేది. కాలమును బట్టి చూచితే అన్నాడు. అంటే కాలమును బట్టి దేవుడు మన మీద ఒక అంచనా వేస్తాడన్నమాట. కాలమును బట్టి దేవునికి మన మీద ఒక అభిప్రాయము, ఆలోచన, ఒక ఆశ కలిగి ఉంటాడు దేవుడు. నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ కాలం ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. బాప్తిసం తీసుకొని యేసయ్య హృదయంలోకి చేర్చుకొని దేవుని సన్నిధికి రావడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఎప్పటి నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు దేవుని సన్నిధిలో? దాన్ని బట్టి దేవునికి ఒక అంచనా ఉంటుంది మన మీద, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. ఆ అంచనా ప్రకారంగా మనం ఉన్నామా లేదన్నది కూడా దేవుడు చూస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, కాలమును బట్టి చూచితే మీరు ఎలా ఉండాలి అంటే బోధకులుగా ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. అన్ని సంవత్సరాలైంది మీరు రక్షణ పొంది, అన్ని సంవత్సరాలైంది మీరు గుడికి వచ్చి రావడం, అన్ని సంవత్సరాలైంది మీరు నేర్చుకుంటూనే ఉన్నారు, మీరు వింటూనే ఉన్నారు. చాలా పాత విశ్వాసులు అన్నమాట, సీనియర్ విశ్వాసులు. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చిన్న చిన్న పిల్లల్లాగా ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు ఇక్కడ బాధపడుతున్నాడు. అంటే దేవుడు మన ఎదుగుదలను కాలాన్ని బట్టి ఆశపడతాడన్నమాట. మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? మన ఎదుగుదల ఎంత? మన ప్రార్థనా జీవితం ఎంత? మన పరిశుద్ధత ఎంత? మనలో ఉన్న ప్రేమ ఎంత? విశ్వాసం ఎంత? భక్తి ఎంత? దేవుని కొరకు మనం చేసిన పని ఎంత? అసలు ఉండాల్సింది ఎంత? ఇప్పుడు మనకు ఉన్నది ఎంత? ఎలా ఉండాల్సిన వాళ్ళం మనం ఇప్పుడు ఎలా ఉన్నాం అని మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి. దేవుడు చూస్తాడు. దేవుడు చూసి ఒక కొలత పెట్టుకుంటాడు అన్నమాట. ఆయన ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, ఈ విశ్వాసి ఈమె లేక ఈయన ఇలా ఉండాలి అని దేవుడు ఆశపడతాడు. ఆ అంచనాలకు తగ్గట్టుగా మనం లేకపోతే దేవుడు బాధపడతాడన్నమాట. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఇలా ఉండాలి, కానీ మీరు అలా లేరు. నేను అనుకున్న దానికి మీరు ఉన్నదానికి చాలా తేడా ఉంది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది కదా, వీళ్ళు ఇలా ఉంటారని నేను అనుకున్నాను, కానీ మీరు అలా లేరు అని దేవుడు ఇక్కడ బాధపడుతున్నాడు అనమాట. అంటే మనం రోజులు గడిచే కొద్దీ మనలో మార్పు అన్నది రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అన్ని ఎక్కువ కావాలి. ఆత్మీయ జీవిత లక్షణాలు, ఆత్మీయ లక్షణాలు, దేవుని లక్షణాలు ఎక్కువ కావాలన్నమాట. రోజు రోజుకి మన ప్రార్థన జీవితం పెరగాలి, రోజు రోజుకి మన విశ్వాసం పెరగాలి, రోజు రోజుకు దేవుని సేవ కొరకు మనలో భారం పెరగాలి, మనలో త్యాగం పెరగాలి. మంచి లక్షణాలు, భక్తి సంబంధమైన లక్షణాలు రోజు రోజుకి ఇంప్రూవ్ కావాలన్నమాట. అలా అయితేనే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. ఇది మొదటి విషయం. హల్లెలూయా. లేకపోతే దేవుడు మనల్ని బట్టి దుఃఖపడతాడు, బాధపడతాడు. మనం పరీక్షించుకోవాలి. నేను ఎలాగున్నాను, నేను ఎన్ని సంవత్సరాలైతే రక్షణ పొంది ఇప్పుడు నేను ఎలాగున్నాను? అసలు నేను ఉండాల్సినట్టుగా ఉన్నానా? ఒక వ్యక్తిని, ఒక చిన్న పాపను కానీ బాబును కానీ స్కూల్లో జాయిన్ చేస్తాం, ఎల్కేజీ యూకేజీ. జాయిన్ చేసిన తర్వాత ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది అనుకోండి, అప్పుడు 9th క్లాస్కో 10th క్లాస్కో రావాలి అబ్బాయి. 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చిన అబ్బాయి ఇంకా ఎల్కేజీ పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి. అరే, ఇన్ని సంవత్సరాలు అయింది నువ్వు స్కూల్కి, బడికి పోవడం, కానీ నువ్వు నేర్చుకునేది ఏమి లేదు, నీలో మార్పు ఏమి లేదు అని తల్లిదండ్రులు బాధపడతారు,
నేర్పించిన గురువులు కూడా బాధపడతారు. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని సన్నిధికి రావడం ఎన్ని సంవత్సరాలు అయింది, దాన్ని బట్టి దేవుడు ఒక అంచనా వేస్తాడండి. అంచనా వేస్తాడు. ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలి. నేను ఎన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి పోతున్నా, వాక్యం వింటున్నాను, నా బ్రతుకు ఎలా ఉంది, అసలు ఉండాల్సినట్టుగా ఉన్నానా నేను అని పరీక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని లోపం ఏదైనా ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఎదగాల్సినంత ఎదగడానికి నాకు సహాయం చేయి దేవాన్ని దేవుని సన్నిధిలో అడగాలి. ఇది ఇక్కడ దేవుడు మనకు నేర్పుతున్న మొదటి పాఠం. రెండవది ఏంటంటే, అక్కడ కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి. ఇక్కడ మొదటి మూల పాఠములు అన్నాడు కదా. మొదటి మూల పాఠములు అంటే అర్థం ఏంటి? పాఠములు అన్న మాట ఎక్కడ ఉపయోగిస్తారు మామూలుగా? పాఠాలు ఎక్కడ చెప్తారు? స్కూల్లో చెప్తారు కదా. పాఠాలు ఎక్కడ చెప్తారు? స్కూల్లో చెప్తారు. ఇక్కడ పాఠములు అన్న మాట దేవుడు ఉపయోగించాడు. అంటే ఈ మందిరము కానీ సంఘము కానీ జరుగుతున్న ఆరాధన క్రమం కానీ ఇదేంటంటే, దీన్ని దేంతో దేవుడు పోలుస్తున్నాడంటే ఒక బడితో పోలుస్తున్నాడు అనమాట. ఒక స్కూల్ లాగా దేవుడు పోల్చి చెబుతున్నాడు అనమాట. ఇది ఒక విద్యాలయం అనమాట. ఇక్కడ విద్య నేర్పించబడుతుంది. అందరూ బాగా వినాలండి. ఇక్కడ ఏం నేర్పించబడుతుంది? విద్య నేర్పించబడుతుంది. ఇక్కడ గురువు ఎవరు? ఇక్కడ గురువు ఎవరు? మత్తయి సువార్త 23వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయము 10వ వచనం. 23:10 మత్తయి సువార్త 23:10. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు. ఇక్కడ గురువు అన్న మాట ఉందా లేదా? గురువు అంటే నేర్పించేవాడు. గురువు ఎక్కడ ఉంటాడు? మామూలుగా స్కూళ్ళల్లో ఉంటారు టీచర్లు కదా. ఇక్కడ కూడా గురువు అనే పదాన్ని ఉపయోగించాడు దేవుడు. క్రీస్తు ఒక్కడే మీకు గురువు. గురువు అన్న మాట ఉంది బైబిల్లో. ఇంకొకటి ఏంటంటే పాఠాలు అన్న మాట కూడా ఉంది. గురువు మామూలుగా ఏం చెప్తాడు? పాఠాలు చెప్తాడు. అంటే దీని అంతటిని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక విద్యాలయం అనమాట, ఒక స్కూల్ లాంటిది అనమాట. ఇదేంటి? ఒక స్కూల్ లాంటిది. ఇక్కడ గురువు ఉన్నాడు, ఇక్కడ కొన్ని పాఠాలు నేర్పించబడుతున్నాయి. అవునా కదా? ఇక్కడ ఒక విద్య నేర్పించబడుతుందండి. ఒక విద్య నేర్పించబడుతుంది. సంఖ్యాకాండము 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 16వ వచనం చదవండి. అందరూ తీర్చుకోండి. సంఖ్యాకాండం 24:16. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. బాగా వినండి, నా వైపు చూడండి. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని. ఇక్కడ విద్య అన్నమాట. విద్య అంటే అర్థమేంటి? చదువు కదా. బాగా మీరు ఆలోచన చేయండి, అందరూ ఆలోచన చేయండి. పాఠాలు అన్నాడు, తర్వాత గురువు అన్నాడు, తర్వాత విద్య అన్నాడు. ఈ పదాలు ఎక్కడ ఉపయోగిస్తారు? మామూలుగా స్కూల్లో ఉపయోగిస్తారు కదా. స్కూల్లో గురువులు ఉంటారు, స్కూల్లో పాఠాలు చెప్తారు, స్కూల్లో మనకు విద్య నేర్పించబడుతుంది. అంటే ఈ ఆధ్యాత్మిక బడి అన్నమాట. ఇది కూడా దేవుని మందిరము, సంఘం అనేది ఏంటి? ఆధ్యాత్మిక బడి, స్పిరిచువల్ స్కూల్ అన్నమాట. ఇక్కడ కొన్ని పాఠాలు నేర్పించబడతాయి. ఇక్కడ ఒక గురువు ఉన్నాడు, ఇక్కడ ఒక విద్య నేర్పించబడుతుంది. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మాత్రమే నేర్చుకునే విద్య ఉంది.
మీరు ఒక్కసారి ప్రియులారా పేతురు వ్రాసిన పత్రికలోనికి రండి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 2 పీటర్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి చదవండి. 3:15 3:15. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడే జ్ఞానము మీకు వ్రాసి, ఇక్కడ బాగా వినండి అందరూ. పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు అని చెప్పి ఏమన్నాడు కింద 16. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్నిటి సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని ఇక్కడ ఏమన్నాడు, ఈ పాయింట్ అందరూ చూడాలి. విద్యావిహీనులను ఎవరు? విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయి. ఇక్కడ నా వైపు అందరు కూడా చెప్తున్నా, ఒక 5 నిమిషాలు చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. విన్నది మన మైండ్కి ఎక్కాలి ఫస్ట్. ఇక్కడ పౌలు కొన్ని పత్రికలు రాశాడని చెప్తున్నాడు. ఫస్ట్ పౌలు రాసిన పత్రికలు కొందరు చదువుతున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, అర్థం కావట్లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇక్కడ చెప్పాడు, 2 లక్షణాలు చెప్పాడు వాళ్ళకి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనము కొరకై అపార్థము. అంటే లేఖనాలు ఉన్నాయి కదా, లేఖనాలు ఉన్నాయి. లేఖనాలలో పౌలు రాసిన పత్రికలు ఉన్నాయి. ఈ పౌలు రాసిన పత్రికలు అర్థం కావాలంటే కూడా, అర్థం కావాలంటే కొంచెం విద్య ఉండాలి, కొంచెం స్థిరత్వం ఉండాలి. 2 లక్షణాలు ఉండాలి. ఒకటి విద్య ఉండాలి, అంటే చదువు ఉండాలి. చదువు లేని వాళ్ళకి పౌలు రాసిన పత్రికలు అర్థం కావు. విద్యావిహీనులు అంటే అర్థం ఏంటి? చదువు లేని వాళ్ళు. అంటే చదువు లేని వాళ్ళకి పౌలు రాసిన పత్రికలు అర్థం కావు. అర్థం కాకపోతే ఏం జరుగుతుందంట? అర్థం కాకపోతే ఏం జరుగుతుందో చెప్పాడు. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయదు. ఇప్పుడు బాగా వినండి ప్రియులకు చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న తర్వాత లాస్ట్ మినిట్లో దేవుడు చెప్పిన విషయం చెప్తున్నాము. ఇక్కడ ఏం రాయబడితే, పౌలు కొన్ని పత్రికలు రాశాడు, అవి కొందరికి అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడం ద్వారా జరిగే నష్టం ఏంటంటే, వాళ్ళు వాటిని అపార్థం చేసుకున్నారు. అర్థం కానందుకు ఏమైంది? అపార్థమైంది. అపార్థం కావడం ద్వారా కలిగిన నష్టం ఏంటంటే, వాళ్ళ నాశనానికి వాళ్ళు వాటిని వాడుకుంటున్నారు అన్నమాట. లేఖనాలలో కొన్ని మాటలు అపార్థం అయితే ఏమవుతుందంటే మన నాశనానికి దారి తీస్తుంది అన్నమాట. లేఖనాల ద్వారా మనము మోక్షం పొందుకోవాలి, మేలు పొందుకోవాలి. కానీ లేఖనాలను అపార్థం చేసుకుంటే మన నాశనానికి మనము దారి వేసుకుంటాం అన్నమాట. లేఖనాలను అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు. అలా అపార్థం చేసుకోకూడదు అంటే ఏముండాలంటే విద్య ఉండాలి అని చెప్తున్నాడు. విద్యావిహీనులు వీటిని అర్థం చేసుకోలేరు అంటున్నాడు కదా. ఇప్పుడు నాకు చెప్పండి, చదువు లేని వాళ్ళకు లేఖనాలు అర్థమవుతాయా కావా? ఉన్నట్టు చెప్పండి యథార్థంగా. చదువు లేని వాళ్ళకి లేఖనాలు అర్థమవుతాయా కావా? అసలు లేఖనాలు రాసింది ఎవరు? ఎక్కువ శాతం పేతురు ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలు ఉన్నాయి, 2 పత్రికలు కదా. యోహాను ఉన్నాడు, యోహాను సువార్త రాశాడు, యోహాను పత్రికలు రాశాడు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు చేపలు పట్టే జాలర్లు. వాళ్ళు పాపర్లోని బైబిల్లో ఉంది. అంటే చదువు లేని రాసిన లేఖనాలు అర్థం కావాలంటే మనం చదువుకొని ఉండాలని చెప్తున్నాడు. ఏమన్నా న్యాయమైన అది?
అంటే వాళ్ళకు చదువు లేకపోయినా రాసే జ్ఞానం దేవుడు ఇచ్చాడు, మనకు చదువు లేకపోతే అర్థం కాదా? ఇప్పుడు నాకు ఓపెన్గా చెప్పండి అందరూ, చదువు లేకపోతే పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోతే చదువు అన్నది రాకపోతే మనం బైబిల్ని అర్థం చేసుకోగలమా చేసుకోలేమా? అంటే లేఖనాలు అర్థం చేసుకోవడానికి చదువు ఉన్నా అంటే చదువు అంటే నా దృష్టిలో అర్థం ఏంటి? అక్షరాలు చదివేది కాదు, ఉన్నతమైన స్టడీస్ అనమాట. బాగా డిగ్రీలు సంపాదించిన వ్యక్తులకు మాత్రమే బైబిల్ అర్థమవుతుంది అనేది ఏమైనా ఉందా? ఏం లేదు కదా. మరి ఇక్కడ ఏమన్నాడు? పౌలు రాసిన పత్రికలు కొందరు విద్యావిహీనులు తమ స్వకీయ నాశనం కొరకు అపార్థం చేసుకుంటారు అన్నాడా లేదా? అంటే స్వకీయ నాశనం కొరకు అపార్థం చేసుకుంటారు ఎవరు? విద్యావిహీనులు అంటే చదువు లేని వాళ్ళు కదా. అంటే చదువు లేని వాళ్ళకు లేఖనాలు నాశనానికి నడిపిస్తాయి అంటున్నాడు కదా. అంటే చదువు లేని వాళ్ళకు లేఖనాలు అర్థం కావని కదా అర్థం. లేఖనాలు మనకు అర్థం కావాలంటే, వాక్యం మనకు అర్థం కావాలంటే చదువు ఉండాలా లేదా? హల్లెలూయా. మంచి స్టడీ ఉంటేనే కొంచెం డిగ్రీ ఏమంటారు సాఫ్ట్వేర్ స్థాయిలాగా హార్డ్వేర్ అట్లా ఉంటేనే కొంచెం అర్థమవుతుంది. అట్లా ఏమైనా ఉందా? ఇక్కడ విద్యావిహీనులు అర్థం చేసుకోలేని ఇంగ్లీష్లో కూడా అట్లాగే ఉందా? విద్యావిహీనులు అర్థం చేసుకోలేదని అంటున్నాడు కదా. అంటే నేను చెప్తున్నా బాగానండి, విద్య అనేది రెండు రకాలు. విద్య అనేది రెండు రకాలు. ఒకటి ఈ లోక సంబంధమైన విద్య ఉన్నది, రెండవది మహోన్నతుని విద్య. అర్థమైంది అందరికీ? ఈ లోక సంబంధమైన విద్య ఉంది, మహోన్నతుని విద్య కూడా ఉంది. అదే మాట మనం చదువుకున్నాం సంఖ్యాకాండంలో. సంఖ్యాకాండము 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15వ వచనం. 16 కదా, 16. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఇది ఇక్కడ ఏం విద్య ఉంది అందరు చెప్పాలి నాకు. హల్లెలూయా. ఏం విద్య ఉంది? మహోన్నతుని విద్య. లోక సంబంధమైన విద్య ఉంది, అందులో డిగ్రీలు పిహెచ్డీలు డబుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ అక్షరాలు చదవచ్చు, ఇట్లా బైబుల్ తీసి రెఫరెన్స్ తీసి చదవచ్చు. కానీ అక్షరాల వెనుక దాగి ఉన్న భావము వాళ్ళకి అర్థం కాదన్నమాట. బైబుల్లో అక్షరాలు ఉన్నవి, అక్షరాల వెనుక దేవుని ఆత్మ ఉన్నదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఎంత 3:6 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మిమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. బాగా వినండి ప్రియులారా. అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులవుటకు మాకు అక్షరాలు ఉన్నవి, ఆత్మ ఉన్నది కదా. ఇప్పుడు నా వైపు చూడండి అందరు కూడా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఆత్మ అన్న పదం వాడాడు అక్కడ. ఆత్మ అన్న పదం వాడాడు. ఆత్మ అన్న పదము ఇంకొక చోట కూడా వాడాడు. గలతీ పత్రికలోనికి రండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించింది. ఇక్కడ ఆత్మ అనే మాట ఇక్కడ కూడా వాడాడు. ఆత్మకు వ్యతిరేకంగా ఇక్కడ ఏం పదం వాడాడు? ఏం వాడాడు? శరీరం. ఆత్మ ఉన్నది, ఇక్కడ శరీరం ఉన్నది. కొరింథీయులకు రాసే 2వ పత్రిక 3:6 ఏం చెప్పాడు? అక్కడ ఆత్మ ఉన్నది, అక్కడ ఆత్మకు వ్యతిరేకంగా ఏం వాడాడు? శరీరం వాడాడు. మళ్ళీ చూడండి, అందరికి అర్థం కావాలి. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:6. ఆయనే మమ్మును కొత్త నిబంధన కొనక అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమోటకు మాకు సామర్థ్యము. అక్కడ అక్షరము అన్న మాట వాడాడు, ఆత్మ అన్న మాట వాడాడు. అక్కడేమో శరీరము అన్న మాట వాడాడు, ఆత్మ అన్న మాట వాడాడు.
శరీరానికి వ్యతిరేకంగా ఆత్మ అన్న పదం అక్కడ ఉపయోగించాడు. ఆత్మ అన్న పదానికి వ్యతిరేకంగా శరీరం అన్న పదం ఉపయోగించాడు గలతీ పత్రికలో. ఇక్కడ ఆత్మ అన్న పదానికి వ్యతిరేకంగా ఏ పదం ఉపయోగించాడు? అక్షరం కదా. అంటే ఇప్పుడు పైకి మన శరీరం కనిపిస్తుంది అందరికీ, మన కాళ్ళు చేతులు మన అవయవాలు ఈ శరీరం కనిపిస్తుంది అందరికీ. మన శరీరం లోపల ఏముంది? ఆత్మ ఉంది. అది ఎవరికి కూడా కనిపించదు కదా. అట్లాగే బైబిల్లో అక్షరాలు ఉన్నాయి, పైన ఈ అక్షరాలు ఉన్నాయి, ఇవి కనిపిస్తాయి అందరికీ. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళకి కనిపిస్తాయి, రక్షణ పొందిన వాళ్ళకి కనిపిస్తాయి, అన్యులకు కూడా కనిపిస్తాయి ఇవి అక్షరాలు. అసలు దేవునితో సంబంధమే లేకుండా రక్షణ పొందకుండా అన్యుడిగా ఉన్న వ్యక్తి బైబిల్ చదవలేడా? చదువుతాడు కదా. వాళ్ళకు కూడా కనిపిస్తాయి అక్షరాలు. కానీ ఆ అక్షరాల వెనుక దేవుని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మను మనం చూడాలంటే మామూలు ఈ కళ్ళతో చూస్తే సరిపోదన్నమాట. లోపల మనోనేత్రాలు వెలిగించబడి ఉండాలి. మామూలు ఈ లోక సంబంధమైన చదువుకుంటే సరిపోదు, మహోన్నతుని విద్య ఎరిగి ఉండాలి. అప్పుడు ఈ అక్షరాల లోపల దాగి ఉన్న ఆత్మ మనకు కనిపిస్తుంది అన్నమాట. అక్షరాల వెనుక దాగి ఉన్న ఆత్మను మనకు చూపించే విద్య, దాన్ని ఏమంటారంటే మహోన్నతుని విద్య. పౌరు లేఖనాలు చాలా మంది చదువుతున్నారు, కానీ అక్షరాలు చదువుతున్నారు. అక్షరాలు చదివి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ స్వకీయ నాశనం కొరకు ఆ లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారు. అక్షరాలు మాత్రమే చదువుతున్నారు అనమాట. ఈ పైన కనిపించే అక్షరాలు చదువుతున్నారు, దాని వెనకాల దేవుడు ఏం చెబుతున్నాడో వాళ్ళకి అర్థం కావట్లేదు. అలా మనం ఉండకూడదండి. మన బైబిల్ చదవాలి. చదివినప్పుడు ఈ అక్షరాలు మాత్రమే చదవకూడదు. ఆ అక్షరాల వెనకాల దేవుడు ఏదో మనతో మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ స్వరమేదో వినిపిస్తుంది, అది మనకు వినపడాలి. అలా నీకు వినపడాలంటే నీకు ఒక విద్య రావాలి. ఆ విద్య ఏంటంటే మహోన్నతుని విద్య. బాగా వినండి, మహోన్నతుని విద్య. దేవుడు మాత్రమే నేర్పించే విద్య ఒకటి ఉంది. దేవుని పాద సన్నిధిలో మాత్రమే నీకు నేర్పించబడే విద్య ఒకటి ఉన్నది. ఆ విద్య నీకు రావాలి. ఆ విద్య రావాలండి, మనం నేర్చుకోవాలి ఆ విద్య. మహోన్నతుని విద్య. లేఖనాలను సరైన విధంగా అర్థం చేసుకోవడానికి మన మనోనేత్రాలు వెలిగించబడి, మన ఆత్మీయ చెవులు తెరవబడి, మన హృదయాలు తెరవబడి సంపూర్ణంగా లేఖనాలను గ్రహించడానికి శక్తి మనకు ఎలా వస్తుందంటే దేవుడు మాత్రమే నేర్పించే విద్య ఒకటి ఉంది, అది మహోన్నతుని విద్య. ఆ విద్య మనం నేర్చుకోవాలి. ఇక్కడ మాత్రమే నేర్పించబడుతుంది, ఇంకెక్కడ నేర్పించబడదు. అది దేవుని సన్నిధిలో మాత్రమే నేర్పించబడుతుంది. దేవుణ్ణి అడగాలండి, దేవా మహోన్నతుని విద్య నేను నేర్చుకోవడానికి నాకు సహాయం చేయండి. ఇంతకుముందు నేను ఎప్పుడు చెప్పలేదు ఈ మాట. మహోన్నతుని విద్య అదొకటి ఉంది. లోకంలోని సంగతులన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, లోక జ్ఞానం అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ వాళ్ళకు ఆత్మీయ జీవితంలో సంగతులు అర్థం కావు, దేవుని శక్తి అర్థం కాదు, దైవ సంబంధమైన విషయాలు అర్థం కావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:19 అది కరెక్టే. ఇంకోటి 2వ అధ్యాయంలోకి రండి. సెకండ్ చాప్టర్ 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా. హల్లెలూయా. మొన్న ఒక 3 వారాల కిందటనో 2 వారాల కిందటనో ఒక వాక్యం చెప్పాను. లోకములో ఉన్న ప్రజలందరినీ దేవుడు 3 వర్గాలుగా విభజించాడు. ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు అని చెప్పాను కదా, గుర్తుంది ఆ వాక్యం. ఇక్కడ ప్రకృతి సంబంధుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రకృతి సంబంధులు అంటే ఎవరు అంటే లోకంలో ఉన్న వాళ్ళు, దేవునితో మాత్రం సంబంధం లేనివారు. ఆ ప్రకృతి సంబంధులు ఎలా ఉంటారంటే 14వ వచనంలో, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా అని. బాగా స్టడీ ఉంటుంది, డిగ్రీలు పిహెచ్డీలు ఉంటాయి. లోక సంబంధంగా చూస్తే మహాజ్ఞాని, లోక సంబంధమైన విషయాలు అన్ని అర్థం చేసుకుంటాడు, అన్నిటికీ సమాధానాలు చెబుతాడు, అంత జ్ఞానం ఎక్కడ ఉండదేమో అని అట్టుకుంటాడు. కానీ దేవుని విషయాల దగ్గరకు వచ్చేసరికి అదంత వెర్రితనముగా మాట్లాడతాడంట.
దేవుని విషయాలు అర్థం కావాలన్నమాట. ఈ లోక సంబంధమైన చదువు ఉన్నంత మాత్రాన ఆత్మీయ జీవితంలోని విషయాలు సంగతులు మనకు అర్థం కావు. ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం. లోక సంబంధమైన చదువు కాదు కావాల్సింది. ఇక్కడ వేరే చదువు ఉంది. ఇక్కడ నేర్పించబడే విద్య పేరు ఏంటంటే మహోన్నతుని విద్య. ఈ విద్య మనం నేర్చుకోవాలండి. ప్రకృతి సంబంధులు లోకపరంగా పెద్ద పెద్ద విద్య ఉంది వాళ్ళకి, కానీ ఆత్మీయ జీవితంలో మహోన్నతుని విద్య లేదు. అందుకు లోక విషయాలు అర్థం చేసుకుంటారు కానీ దేవుని విషయాలు వాళ్ళు అర్థము చేసుకోలేరు. మనందరం ఎలా తయారు కావాలంటే, నేను చెబుతున్నా ఇప్పుడు బాగా వినండి, ఎలా తయారు కావాలంటే ఆత్మీయ జీవితంలో ఏ విషయం చెప్పినా సరే వెంటనే గ్రహించే స్థాయికి మనం ఎదగాల. ఈడ ఈ పాస్టర్ ఎంత గట్టిగా చెప్పినా సరే కొందరికి మందికి ఏం ఎక్కదు, మైండ్లోకి ఏం ఎక్కదు. ఏంటంటే ఒక ఆచారం అన్నమాట. చర్చికి పోవాలా, ఆయన ఏదో చెప్తాడు విన్నట్టు మేము కూర్చోవాలా, రావాలా, అంతే. ఆడ ఏం చెబుతున్నాడు మేము ఏం నేర్చుకున్నాం అనేది ఏమి ఉండదు. అలా మనం ఉండొద్దండి. ఆత్మీయ జీవితంలో దేవుడు నేర్పిస్తున్న పాఠాలు అర్థం చేసుకోవడానికి మహోన్నతుని విద్య మనం ఎరిగి ఉండాలి. హల్లెలూయా. మహోన్నతుని విద్య నాకు నేర్పించు దేవా అని దేవుణ్ణి అడగాలి. మనం దేవుణ్ణి అడగాలి. మహోన్నతుని విద్య నేర్చుకోవాలండి. అది ఎక్కడ నేర్పించబడుతుంది? దేవుని సన్నిధిలో నేర్పించబడుతుంది. దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి అంటే దేవుడు ఉండే స్థలం. అక్కడ దేవుడే గురువు. దేవుని పాదాల దగ్గర మనం అడిగితే దేవుడు మనకు నేర్పించే విద్య, దేవుడు మాత్రమే నేర్పే విద్య, ఇంకెక్కడ కూడా ఎవరు నేర్పలేని విద్య, అది మహోన్నతుని విద్య. ఆ విద్య ఎరిగిన వానికి మాత్రమే లేఖనాలలోని ఆత్మ కనిపిస్తుంది. ఆత్మ చెప్పే మాటలు చెవులకు వినిపిస్తాయి అన్నమాట. ఆ మహోన్నతుని విద్యను మనం నేర్చుకోవాలి. ఆ మహోన్నతుని విద్యలో ఎన్నో పాఠాలు ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ గురువు ఉన్నాడు, విద్య ఉన్నది, పాఠాలు ఉన్నవి. ఇది ఒక బడి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మహోన్నతుని విద్యలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రార్థన అనే పాఠాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన అనే పాఠాన్ని నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం ఎలా? ప్రార్థన చేయడం ఎలా అనే ఒక విద్య ఉంది ఒకటి. శిష్యులు అడిగారు యేసయ్య, ఏమని అడిగారు? లూకా సువార్త 11వ అధ్యాయం 11th చాప్టర్ 1 మొదటి వచనం చదవండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగారు. ఏం నేర్పమని అడిగారండి ఇక్కడ శిష్యులు? ప్రార్థన చేయడానికి మాకు నేర్పించు దేవా అని అడిగారు. యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు. యేసయ్య నీళ్ళ మీద నడిచాడు కదా. యేసయ్య నీళ్ళ మీద నడిచాడు. యేసయ్య కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. గుడ్డి వాళ్ళ కళ్ళను యేసయ్య తెరిచాడు. చాలా మందిని యేసయ్య బాగు చేశాడు. రక్తస్రావపు రోగం కలిగిన స్త్రీ కొన్ని సంవత్సరాల తరబడి ఆ బాధలో ఉంటే వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత కలిగింది. అంటే చాలా సంవత్సరాల నుంచి బాగుగానే రోగాలు కూడా యేసయ్య దగ్గర బాగా అయిపోయాయి. మాట్లాడితే కాదు, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే కుష్ఠరోగులు బాగా అయ్యారు. గుడ్డి వాళ్ళు చూడగలిగారు. కుంటి వాళ్ళు నడిచారు. దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. చచ్చిన వాళ్ళు కూడా లేపబడ్డారు. చచ్చిన వెంటనే లేపబడ్డారు. చచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత కుళ్ళి కంపు కొడుతున్న శవము కూడా సజీవముగా లేచి వచ్చింది. అన్ని అద్భుతాలు చేశాడు కదా యేసయ్య.
యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు. శిష్యులు యాక్చువల్గా ఏమని అడగాలి? యేసయ్యను ఏమని అడగాల? మాకు అద్భుతాలు చేయడం ఎలాగో నేర్పించు ప్రభు అని అడగాలి. అవునా కదా? కానీ శిష్యులు ఏమడిగారు అక్కడ? అద్భుతాలు చేయడం ఎలాగో మాకు నేర్పించని అడగలేదు. ప్రార్థన చేయడం ఎలాగో మాకు నేర్పించు ప్రభు అని అడిగారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అన్నమాట, ఈయనలో నుండి ఇంత ప్రభావం బయటకు వస్తుంది, ఇంతమంది ప్రజలు ఈయన ద్వారా మేలు పొందుతున్నారు, ఇన్ని అద్భుతాలు ఈయన ద్వారా జరుగుతున్నాయి. కారణం ఏంటి అంటే ఈయన ప్రార్థనలో గడుపుతున్నాడు ఎక్కువ శాతం. ఆ ప్రార్థనలో ఉన్న పవరు ఎన్నో అద్భుతాలు జరిగేటట్టుగా చేస్తుంది. కాబట్టి మేము కూడా దేవుని కొరకు వాడబడాలంటే, లోకాన్ని మేము ప్రభావితం చేయాలంటే, మా ద్వారా అనేకులు మేలులు పొందాలంటే, అద్భుతాలు మా ద్వారా జరగాలంటే మేము ఒకటి నేర్చుకోవాలి. అదేంటి? అద్భుతాలు ఎలా చేయాలన్నది కాదు, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్చుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. ప్రార్థన ఒక్కటి నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయండి. ప్రార్థన ఒక్కటి నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి. వీళ్ళారా, మీరు లూకాసు వార్త 9వ అధ్యాయంలోనికి రండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు. ఆయన ముఖరూపము మారింది, ఆయన వస్త్రాలు తెల్లనివై దగదగా మెరిశాయి. ఎప్పుడు మెరిశాయి? ఆయన ప్రార్థించుచుండగా అన్నాడు. ఆయన ప్రార్థన చేసి ఉండగా అనలేదు. చేసి ఉండగా అంటే అయిపోయింది, ఎప్పుడో కంటిన్యూ అవుతుందన్నమాట. ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారింది, ఆయన వస్త్రాలు తెల్లనివిగా మారాయి. వస్త్రాలు తెలుపు కావడం అంటే పరిశుద్ధ జీవితం అన్నమాట. నీ బ్రతుకు మారాలంటే నేను చెప్పు, అందరూ వినండి జాగ్రత్తగా ఈ మాట, దేవుని మాటగా చెప్తున్నా. హల్లెలూయా, దేవుని మాటగా చెప్తున్నా. ఏంటంటే మన బ్రతుకు మారాలంటే, పరిశుద్ధత మనకు సాధ్యం కావాలంటే ఒకటి మనం నేర్చుకోవాలి. ఏంటంటే ప్రార్థనా జీవితం మనం నేర్చుకోవాలి. ప్రార్థించుచుండగా ఆయన వస్త్రములు తెల్లవిగా మారాయి. మనము కూడా ప్రార్థించుచుండగా పరిశుద్ధత మనకు వస్తుంది. వస్త్రాలు తెలుపు కావడం అంటే అర్థం ఏంటి? మలిన వస్త్రాలేమో పాప జీవితానికి సూచన, తెల్లని వస్త్రాలేమో పరిశుద్ధ జీవితానికి సూచన. వస్త్రాలు తెలుపైన ఎప్పుడు? ప్రార్థించుచుండగా. అంటే ప్రార్థించుచుండగా నీకు పరిశుద్ధత కూడా వస్తుంది అన్నమాట. ప్రార్థించు ఉండాలి. ప్రార్థన చేయండి 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 అని చెప్పడం ఈజీ, వినడం ఈజీ, విన్న తర్వాత ఆహోహం మెచ్చుకోవడం ఈజీ. కానీ ప్రార్థన చేయడం కష్టమని, ప్రార్థన చేయడం కష్టం. చేసినా సరే సరైన విధంగా ప్రార్థన చేయలేం. ప్రార్థన అన్నది ఒక విద్య. యుక్తముగా ఎలాగో ప్రార్థించాలో మనకు తెలియదు అంటాడు కదా పౌలు. అంటాడా? తెలుసా మాట? ఏమో సార్ నాకేం తెలుసు అంటారు. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 8:26 అందరు తీసి చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా యుక్తముగా మనము ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు అంటున్నాడా లేదా? యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనకేం తెలియదండి? చెప్పలేము. ఏం తెలీదు? చెప్పండి, కొన్నోరు తెరవండి. ఏం తెలియదు? ప్రార్థన ఎలా చేయడం తెలీదా? యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో. ప్రార్థన చేయడం తెలుసు, కానీ రైట్గా అంటే కరెక్ట్గా ప్రార్థన చేయడం తెలియదు. అందుకే శిష్యులు అడిగారు, ప్రార్థన చేయటం మాకు నేర్పించు ప్రభువా అని. ప్రార్థన చేయటం అనేది ఒక విద్య అండి, అది మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే పరిశుద్ధ జీవితం వస్తుంది, అన్నీ వస్తాయి. ప్రార్థన చేసేటప్పుడే దేవుని ప్రభావంతో మనం నింపబడతాం. ప్రార్థన చేసేటప్పుడు నింపబడిన ప్రభావంతోనే ఈ లోకంలో మన ద్వారా అద్భుతాలు జరుగుతాయి.
ప్రార్థన చేసేటప్పుడు దేవుడు తన ప్రభావంతో నిన్ను నింపుతాడు. ఆ ప్రభావం ద్వారానే ఈ లోకంలో దేవుని పనిని నువ్వు చేయగలుగుతావు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని ప్రభావంతో నింపబడితే నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ప్రభావంతో కూడినదై వస్తుంది. అది అవతల వ్యక్తి హృదయంలో కార్యం జరిగించి తిరిగి వస్తుంది. మొత్తానికి అన్ని ఎక్కడ ఉన్నాయి? ప్రార్థన దగ్గర ఉన్నాయి. ఆ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, యుక్తముగా చేయడం నేర్చుకోవాలి. అది నేర్చుకునే బడి ఎక్కడుంది? దేవుని పాద సన్నిధి. హల్లెలూయా. ప్రార్థన నేర్చుకోవాలండి. ప్రార్థన దేవుని అడగాలి, మాకు ప్రార్థన నేర్పించుతండి. దేవుని పాదాల దగ్గర నేర్చుకునే మహోన్నతుని విద్య ఇది. అర్థమవుతుంది కదా అందరికీ నేను చెప్పే మాటలు? హల్లెలూయా. ఏమైనా అర్థం కాకపోతే కొంచెం నా వైపు అర్థం కానట్టుగానే చూడండి. అందరిని గమనిస్తుంటా, అందరి ఫేసులు చూస్తుంటా అనమాట. అర్థం కానట్టుగా ఫేస్ పెడితే నాకు అప్పుడు అర్థమైపోతుంది. మహోన్నతుని విద్య ఒకటి ఉంది అని చెప్పాను. ఆ విద్యలో మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఇక్కడ పాఠాలు చెప్పబడుతున్నాయి. ఇక్కడ ఒక గురువు ఉన్నాడు, ఇది ఒక బడి, ఇక్కడ విద్య నేర్పించబడుతుంది అని చెప్పాను ఫస్ట్. ఇక్కడ నేర్పించబడుతున్న పాఠాలలో, ఇక్కడ గురువు నేర్పే పాఠాలలో మొదటి పాఠం ఏంటంటే ప్రార్థన నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన నేర్చుకోవాలి, దేవుణ్ణి అడగాలి, ప్రార్థన నేర్చుకోవాలి. రెండవది ఏంటంటే ప్రేమ నేర్చుకోవాలి. ప్రేమ నేర్చుకోవాలి. తెస్సలోనికలకు రాసిన పత్రిక తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. అందరూ తీసి చూడండి. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏమన్నది అక్కడ? నేర్పబడితిరి. ఉందా లేదా మాట అక్కడ? ఇక్కడ కూడా వీళ్ళేం చేశారు? నేర్చుకున్నారు. అక్కడ ప్రార్థన చేయుట మాకు నేర్పించు అని శిష్యులు యేసయ్యని అడిగారు. ఇక్కడ ఏం నేర్చుకున్నారు వీళ్ళు? చెప్పాల. ఒకరినొకడు ప్రేమించుట. ప్రేమించడం అనేది చాలా కష్టమైన విషయం అంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. 14:1. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలు. ప్రేమ కలిగి ఉండటకు ఏం చేయాలా? ప్రయాసపడడం అంటే అర్థం ఏంటి? కష్టపడండి అని, అవునా కదా? ప్రయాస అంటే కష్టం కదా. కష్టం అనేది ఎప్పుడు పడతాం? మామూలుగా ఈ బైబుల్ ఉంది, దీన్ని ఇట్లా లేపాలంటే పెద్ద కష్టపడతానా నేను? ఈ తాళం చేయి ఉంది, దీన్ని లేపాలంటే కష్టపడతానా? ఈ మైక్ పట్టుకోవాలంటే కష్టపడతానా? అదే ఈ టేబుల్ లేపాలనుకోండి, దానికి ఏం చేస్తానా? కష్టపడతా కదా. అట్లాగే మామూలుగా ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ పోవాలంటే కష్టం ఉండదు. అదే ఒక కొండ ఎక్కాలంటే కష్టం ఉండదు. అంటే దీన్ని బట్టి కష్టపడడం అన్నది ఎప్పుడు జరుగుతుందో మనకు అర్థమైంది. అంటే చేయడానికి సాధ్యం కాని పనులు కొన్ని ఉన్నాయి, వాటి కొరకు ఏం కావాలి? కష్టపడాలి. అట్లాగే ప్రేమ కలిగి ఉండుటకు కూడా ప్రయాసపడండి. అంటే ప్రేమ కలిగి ఉండడం అంత ఈజీ కాదనమాట, అంత ఈజీ కాదు. సైతాన్ గారు ఏం చేస్తారంటే ఎప్పుడు మన మనస్సులో అవతల వ్యక్తుల గురించి ద్వేషమే నింపుతారు. ఎప్పుడు ఒక వ్యక్తిని గురించి మన మనసులో చెడు ఆలోచనలు వాడు పుట్టిస్తాడు. అంటే ఆ వ్యక్తి అట్లాంటోడు కదా, ఇట్లాంటోడు కదా, ఆమె అట్లాంటిది ఇట్లాంటిది కదా, నాకు ఆ ద్రోహం చేసింది అన్న ఆ మాట అనేది, ఇట్లా అన్ని నెగిటివ్గానే వాడు పుట్టిస్తాడు. అప్పుడు ఏమైపోతుందంటే ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అన్నది కుదరదు. చాలా కష్టం ప్రేమ కలిగి ఉండడం. వాడు పుట్టించే ఆలోచనలన్నీ పక్కకు నెట్టేసి వాళ్ళు చేసిన మంచి పనులన్నీ గుర్తుకు తెచ్చుకోవాలి. సహోదర ప్రేమ అన్నది చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఒకరినొకరు ప్రేమించండి అని, కానీ చేయడానికి చాలా కష్టం అది. అందుకే సంఘాల్లో ఒకరంటే ఒకరికి పడవు.
ఒకరంటే ఒకరికి పడదు. ఆయన తప్పులు ఈయనకు కనిపిస్తాయి, ఈయన తప్పులు ఆయనకు కనిపిస్తాయి. అంతేగాని వీళ్ళ తప్పులు ఇలా కనిపించవు, ఎవరి తప్పులు అలా కనిపించవు, మిగతా వాళ్ళ తప్పులు కనిపిస్తాయి అన్నమాట, ఎదుటి వాడి తప్పులు కనిపిస్తాయి. అప్పుడు ఏమైపోతుందంటే ప్రేమ అన్నది సాధ్యం కాని పరిస్థితికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని పాద సన్నిధిలో మోకరించి మాకు ప్రేమ నేర్పించు దేవా అని అడగాలి దేవుని. అంటే మా తప్పులు మేము చూసుకునే కృప మాకు దయచేతండి అని అడగాలి. ఎట్లా ఉంటుందంటే పరిస్థితి సంఘాల్లో, మన సంఘంలో కాదులేండి, బయట సంఘాల్లో చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఉంటుందంటే ఈ ఈ వ్యక్తి కంటిలో పెద్ద దూలం ఉంటుంది, ఇంత పెద్ద దూలం, అది పట్టించుకోవడం అనమాట. అవతల వ్యక్తి కంటిలో చిన్న నలుసు ఉంటుంది, అది మాత్రమే పట్టించుకుంటాడు అనమాట. హల్లెలూయా. అవతల వ్యక్తిలో చిన్న తప్పు ఉంటే అది కనిపిస్తుంది ఈయనకి, కానీ ఈయన చేసే పెద్ద పెద్ద తప్పులు మాత్రం పట్టించుకోడు. దీనికేమో కారణాలు చెప్పుకుంటాడు. నా ప్లేస్లో ఎవరున్నా ఇట్లాగే చేస్తారు సార్, ఇంతకంటే ఘోరంగా తప్పు చేస్తారు, నేను కాబట్టి చాలా బెటర్గా తప్పు చేశానని కవర్ చేసుకుంటాడు. అవతల వ్యక్తి చేసింది మాత్రం చిన్న తప్పే, అట్లా చేయొచ్చా? మళ్ళీ పొద్దు సమానం ప్రార్థన 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 అంటాడు, మళ్ళీ అట్లా తప్పు చేయొచ్చా అని నిందేస్తాడు అన్నమాట. ఇది సంఘంలో ఉన్న పరిస్థితి. మ్యాక్సిమం నలుగురు కూడుకొని మాట్లాడుకునేటప్పుడు బయట వాళ్ళ గురించి చెడే మాట్లాడుకుంటాం మనం ఎక్కువగా. ఒక్కొక్కసారి నేను కూడా అట్లాగే జరుగుతుంటే అప్పుడు నాకు కూడా గ్రహింపు వస్తుంది వెంటనే, అరే బాబు చెడు మాట్లాడుకోకూడదు. అంటే మనిషి స్వభావమే అది. ఎంత వద్దు వద్దు అనుకున్నా సరే అవతల వ్యక్తి చేసిన తప్పులే గుర్తొస్తాయి మనిషికి, మంచి పనులు గుర్తురావు. అప్పుడు ఏమైపోతుందంటే ప్రేమ అన్నది ద్వేషమే పుడుతుంది అన్నమాట. మనందరం ఒకటి అడగాలి దేవుని సన్నిధిలో, దేవ ప్రేమ నాకు నేర్పించు. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, ఒకరినొకడు ప్రేమించుటకు మీరు దేవుని చేతనే నేర్పబడితిరి. హల్లెలూయా. దేవుని పాద సన్నిధిలో ఏడ్చి దేవుని దగ్గర మాత్రమే నీవు నేర్చుకోవాల్సిన విద్య, మహోన్నతుని విద్యలో మరొక ముఖ్యమైన పాఠం ప్రేమ. హల్లెలూయా. ప్రేమ. ప్రేమతో నా హృదయాన్ని నింపు యేసయ్యా అని అడగాలి. ప్రేమ అనే జ్వాల నా హృదయంలో మండించు యేసయ్యా అని అడగాలి. ఇతరుల్లోని తప్పులు చూపించడం కాకుండా ఆ తప్పులు కప్పివేయగలిగినంత ప్రేమ నాలో నింపుతుంది అని అడగాలి. ప్రేమ దోషంలో ఏం చేస్తుందంటే కప్పివేస్తుంది. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక ప్రేమ ఏం చేస్తుందంట? అనేక పాపములను అందరికి చెప్తుందా? పలానోడు అట్లా, పలానా ఆమె ఇట్లా, ఆమె ఇట్లా, ఈమె ఇట్లా అని చెప్పేటప్పుడు అర్థం ఏంటంటే ప్రేమ అన్నది లేదని అర్థం. ప్రేమ ఉందంటే ఎదుటి వ్యక్తి దోషాలను కప్పివేస్తాం అన్నమాట. అది ప్రేమకు ఉండే లక్షణం. హల్లెలూయా. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక ఒకరినొకడు మిక్కటమైన ప్రేమ గలవారై నండి అని చెప్పాడు. ఈ ప్రేమ ఎక్కడ నేర్పించబడుతుంది? దేవుని దగ్గర మాత్రమే. చర్చిలో నేర్పించబడుతుంది అన్నది కూడా తప్పే. ఎందుకంటే చాలా చర్చిల్లో దేవుని సన్నిధి ఉండదు. చర్చి ఉంటుంది, జనాలు ఉంటారు. దేవుడు ఉండాలి మెయిన్గా, దేవుని సన్నిధి ఉండాలి మెయిన్గా. ఇప్పుడు యెహోవా సాక్షులు కూడా కూడుకుంటారు, అక్కడ దేవుడు ఉంటాడా? యేసయ్య దేవుడు కాదని చెప్తారు వాళ్ళు, నరకం లేదు పరలోకం లేదని చెప్తారు వాళ్ళు. అక్కడ దేవుడు ఉంటాడా? అంటే కూడుకున్న ప్రతి చోట దేవుడు నేర్పాడు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటాడో అక్కడ నువ్వు నేర్చుకోవాలి వీటిని. మహోన్నతుని విద్యలో మొదటి పాఠం ఏం చెప్పాను నేను? మొదటి పాఠం ఏం చెప్పాను చెప్పాలి అందరూ గట్టిగా. మొదటిది ఏంటి? ప్రార్థన. రెండవది ప్రేమ. ప్రేమ కూడా ఇవి దేవుని దగ్గరనే నేర్చుకోవాలండి. దేవుని దగ్గరనే నేర్చుకోవాలి, ఇంకెక్కడ నేర్పించబడవు. ఒక వచనం గుర్తు చేయగలుగుతారు నాకు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి. అది ఎక్కడుంది? మత్తయి సువార్త
11:28 తీయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము రైట్ 28 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అంటే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. నేర్పించేవాడిని ఏమంటారు? గురువు అంటారు. అందుకే క్రీస్తు ఒక్కడే మీకు గురువు ఉన్నాడు, నేర్పించే విద్య ఉన్నది. అందుకే ఇది ఒక బడి. హల్లెలూయా. నా యొద్ద నేర్చుకోండి అని చెప్పాడు. ప్రియులారా, యేసయ్య దగ్గర మాత్రమే నేర్చుకునే విద్యలన్నీ ఇంకెక్కడ దొరకవు మనకి. ప్రార్థన ఎలా చేయాలి, యుక్తముగా ఎలాగ ప్రార్థించాలి అన్నది యేసయ్య మాత్రమే మనకు నేర్పించగలడు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు నేర్పించగలడు. ప్రేమ కలిగి ఉండాలి. ఎలా? సైతాను మనలో పుట్టించే ద్వేషాన్ని మనం జయించాలి. ఒకరి పాపాలు కూడా కప్పివేసుకొని మిక్కటమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది ఎలా అన్నది కూడా నేర్పించేది ఎవరు? యేసయ్య మాత్రమే. నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు కదా. నేను మీకు గురువును అని చెప్పాడు, నా యొద్ద నేర్చుకోండి అని చెప్పాడు. ఆయన నేర్పించే పాఠాలు ఉన్నాయి. అందులో మొదటిది ప్రార్థన, రెండవది ప్రేమ. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఇక్కడ ఏం నేర్చుకున్నాడు యేసయ్య? విధేయతను నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు బాగా వినండి. యేసయ్య నేర్చుకున్నాడంట. యాక్చువల్గా యేసయ్య ఇక్కడ నేర్పించే గురువుగా మనకు కనిపించాడు ఇంతవరకు. నా యొక్క నేర్చుకోండి అని చెప్పాడు యేసయ్య. క్రీస్తు ఒక్కడే మీకు గురువు అని చెప్పబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నా యొక్క నేర్చుకోండి అని చెప్పాడు. క్రీస్తు ఒక్కడే మీకు గురువు అని చెప్పబడింది. యేసయ్యనే ఇక్కడ నేర్చుకున్నాడని రాయబడింది. మళ్ళీ ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నా. అంటే ఇప్పుడు బాగా నా వైపు చూసి చెప్పండి నాకు సమాధానం. యేసయ్య ఒకటి నేర్చుకున్నాడు అంటే అంతకుముందు అది ఆయనకు వస్తుందనా రాదనా? వస్తుందనా రాదనా? చెప్పాలి నాకు. యేసయ్యకు విధేయత నేర్చుకున్నాడు అని ఉంది కదా. అంటే అంతకుముందు యేసయ్యకు విధేయత వస్తుందనా రాదనా? వస్తుందన్నా రాదని చెప్పండి. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అంటే అంతకుముందు రాదని కదా అర్థం. ఇప్పుడు చెప్పాలి నాకు, యేసయ్యకు అంతకుముందు విధేయత వస్తుందా రాదా? అంటే మనకి ఏంటంటే యేసయ్యకు ఒకటి రాదని ఒప్పుకోవడానికి మనకు ఇష్టం ఉండదు. అయితే యాక్చువల్గా ఏంటంటే యేసయ్యకు విధేయత రాదు. ఎందుకు రాదంటే అసలు ఎవరికి విధేయత చూపించాల్సిన అవసరం యేసయ్యకు లేదు. ఆయన అంత సర్వోన్నతుడు అన్నమాట. ఒకప్పుడు మహారాజు, సృష్టికర్త, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎవరైనా ఆయనకు విధేయత చూపించాలి కానీ ఎవరికి ఆయన విధేయత చూపించాల్సిన అవసరం. అంత సుప్రీం అన్నమాట ఆయన. ఆయనకంటే పైన ఎవరు లేరు. ఆయన అల్టిమేట్. ఆయన ఇంకెవరికి విధేయుడు కావాలి? ఎవరికి లోపడాలా? అందరూ ఆయనకు లోపడాలి తప్ప ఆయన ఎవరికి లోపడాలని అవసరం లేదు, లోపడకూడదు కూడా. అలాంటి పొజిషన్లో ఉన్న ఆయన విధేయత నేర్చుకున్నాడంట. హల్లెలూయా.
అంటే అర్థమైందంటే భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని మాటకు లోబడడం ఆయన నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఒకప్పుడు ఆయనకు లోబడడం అవసరం లేదు, లోబడడం నేర్చుకున్నాడు యేసయ్య. ఇప్పుడు మనకైతే లోబడాల్సిన అవసరం ఉందా లేదా? మనం యేసయ్యలాగా సుప్రీమా? యేసయ్యలాగా మనం అల్టిమేటా? మనం దేవునికి లోబడాలి, పెద్దలకు లోబడాలి. మనం లోబడాల్సిన అవసరం ఉంది, యేసయ్యకు లోబడాల్సిన అవసరం లేదు. లోబడాల్సిన అవసరం లేని వ్యక్తే లోబడడం నేర్చుకున్నాడు. లోబడాల్సిన అవసరం ఉన్న మనము లోబడడం నేర్చుకోవట్లేదు. విధేయత అన్నది నేర్చుకోవట్లేదు. విధేయత నేర్చుకోవాలండి. ఎక్కడ నేర్పించబడుతుంది? దేవుని దగ్గర నేర్పించబడుతుంది. హల్లెలూయా. విధేయత అడగాలి దేవుణ్ణి. దేవా, లోబడడం ఎలాగో నాకు నేర్పించు తండ్రి అని అడగాలి. మొదటిది ప్రార్థన చేయడం ఎలాగో నేర్చుకోవాలి. రెండవది ప్రేమ చూపించడం ఎలాగో నేర్చుకోవాలి. మూడవది విధేయత ఎలాగో నేర్చుకోవాలి. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తా ప్రియులారా. కీర్తనల గ్రంథము 144వ కీర్తన. మొదటి వచనం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఇక్కడ కూడా నేర్పువాడై ఉన్నాడని ఒక మాట రాయబడింది. ఏం నేర్పిస్తాడు దేవుడు ఇక్కడ? నా చేతులకు యుద్ధము నేర్పిస్తాడు. రెండవది నా వేళ్లకు పోరాటము నేర్పిస్తాడు. నా చేతులకు యుద్ధము నేర్పిస్తాడు, నా వేళ్లకు అంటే యుద్ధం ఎట్లా చేయాలో కూడా దేవుడే నేర్పించాలి. సైతాన్తో యుద్ధం చేయడం అన్నది ఒక విద్య, అది కూడా నేర్చుకోవాలి. సైతాను మన మీద దాడి చేసేటప్పుడు మనం ఎట్లా ఎదుర్కోవాలి, వాడు వేసే బాణాలను ఎట్లా ఎదుర్కోవాలి, వాళ్ళని ఎట్లా కొట్టాలి, వాళ్ళని ఎట్లా కొట్టాలి అన్నది కూడా మహోన్నతుని విద్య అన్నమాట. హల్లెలూయా. ఆ మహోన్నతుని విద్య కూడా మనం దేవుని దగ్గర నేర్చుకోవాలి. చాలా మంది సైతాను కొట్టే బాణాలకు పడిపోతుంటాం. రకరకాల బాణాలు కూడా మన మీద వేస్తాం. వాటన్నిటిని అడ్డుకొని మనం నిలబడి యుద్ధం చేయాలంటే ఆ యుద్ధం కూడా నేర్పించాలి. దేవుడే నేర్పిస్తాడు. ఎక్కడ నేర్పిస్తాడంటే మహోన్నతుని సన్నిధిలో నేర్పిస్తాడు. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను నేను? 4 విషయాలు చెప్పాను. ఒకటేమో మొట్టమొదటిది ఏంటి? ప్రార్థన. రెండవది ప్రేమ కలిగి ఉండడం. మూడవది విధేయత కలిగి ఉండడం. నాలుగవది యుద్ధము చేయాలి. సైతానుతో యుద్ధం ఎలా చేయాలన్నది కూడా ఒక విద్య, అది కూడా దేవుడే నేర్పించాలి. అందుకే మీ చేతులకు యుద్ధమును మీ వ్రేళ్లకు పోరాటమును నేర్పించువాడు అని రాయబడింది. ఇన్ని రకాల విద్యలు ఉన్నాయండి. ఆత్మ సంబంధమైన విషయాలన్నీ కూడా దేవుని పాద సన్నిధిలోనే మనం నేర్చుకోవాలి. భక్తి దేవుని పాద సన్నిధిలో నేర్చుకోవాలి. విశ్వాసం దేవుని పాద సన్నిధిలో నేర్చుకోవాలి. ప్రేమ దేవుని పాద సన్నిధిలో నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి. పెద్దలకు అభిషక్తులకు ఎలా లోబడి ఉండాలో మనం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్పించేది ఎక్కడ? లోకంలో నేర్పించబడవు. నీకు లోకంలో నేర్పించబడవు. ఇక్కడ బాగా వినండి, ఇంకొక మాట చెప్పి ముగించేస్తా. లోకములో కూడా మంచి మంచి మాటలు చెప్తారు. లోకంలో కూడా మంచి చెప్తారు చాలా మంది. కానీ ఆ మంచి మాటలు మన అనుభవంలోనికి వచ్చేటట్టు వాళ్ళు చేయలేరు. మంచి మాటలు చెప్పడం వేరు, మంచి మాటలు చేయడానికి శక్తి ఇవ్వడం వేరు. మంచి మాటలు చెప్పే చోటంతా మనకు అవన్నీ అద్భుతమైనవి కాదు. లోకంలో మంచి మాటలు చెప్తారు, కానీ ఆ మంచి మాటలు నిజంగా మన అనుభవంలోకి వచ్చేటట్టు చేసే వ్యక్తి యేసయ్య మాత్రమే. హల్లెలూయా. యేసయ్యను ధరించుకునే వ్యక్తి అనుభవపూర్వకంగా అన్ని నేర్చుకుంటాడు అన్నమాట. జ్ఞానము నేర్చుకోవడం మాత్రమే కాదు, అనుభవ జ్ఞానము నేర్చుకుంటాడు అన్నమాట. హల్లెలూయా.
లోకం మనకు జ్ఞానం మాత్రమే నేర్పిస్తుంది, చేయడానికి శక్తి ఇవ్వలేదు. యేసయ్య మనకు జ్ఞానం ఇస్తాడు, ఆ జ్ఞానము నీ అనుభవంలోకి వచ్చేటట్టుగా నీకు నేర్పిస్తాడు అన్నమాట. ఇది యేసయ్య పాద సన్నిధిలో నేర్చుకునే విద్య. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని పాదాల దగ్గర మహోన్నతుని విద్య నేర్చుకోవడానికి మనం ఇప్పుడు తీర్మానం చేసుకున్నాం. రోజు కొంతసేపు అయినా దేవుని పాదాల దగ్గర నువ్వు మోకరించకపోతే ఆత్మీయ జీవితంలో ఏ పాఠం కూడా నువ్వు నేర్చుకోలేవు. ఇంకొక మాట చెప్తున్నా, ఒక కోర్సు నేర్చుకోవాలనుకోండి, ఏదైనా ఒక కోర్సు నేర్చుకోవాలనుకోండి, ఒక స్టడీ చేయాలనుకోండి, ఒక్కటే రోజు పోతే నేర్చుకుంటామా? కంప్యూటర్ నేర్చుకోవాలనుకోండి, ఒకటే రోజు పోతే నేర్చుకుంటామా? ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి, ఒకటే రోజు నేర్చుకుంటామా? ఏది నేర్చుకోవాలన్నా ఒకటే రోజులో మనకు రాదు. అట్లాగే దేవుని సన్నిధిలో దేవుడు నేర్పించే పాఠాలు కూడా ఒక్కటే రోజులో రావు మనకి. ఒక రోజు ప్రార్థన చేసి, బాగా ప్రార్థన చేసి, 2 రోజులు ప్రార్థన చేసి, 3 రోజులు చేసి ఆ తర్వాత మానేస్తారు కొంతమంది. అప్పటికప్పుడు ఉద్రేకం అన్నమాట. అట్లాంటి వాళ్ళు ఏం నేర్చుకోలేరండి. కొన్ని రోజులు, కొన్ని నెలలు నువ్వు దేవుని సన్నిధిలో గడిపిన అనుభవం నీకు ఉండాలి. నా యొద్ద వచ్చి మీరు నేర్చుకున్నాడు అన్నాడు. ఒక్కటే రోజు ప్రార్థన చేయడం, లేకపోతే ఒక 2 రోజులు 3 రోజులు బలంగా ప్రార్థన చేయడం, ఎక్కలేని ఆవేశంతో ప్రార్థన చేయడం, తర్వాత చల్లారిపోవడం, ఇట్లాంటి వాళ్ళు ఏం నేర్చుకోలేరు. మనం స్థిరంగా ఉండాలి దేవుని సన్నిధిలో కొంతకాలం. అప్పుడు కొన్ని నేర్పిస్తాడు అన్నమాట దేవుడు మనకు. ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పిస్తాడు, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఎలా ఉండాలో నేర్పిస్తాడు, యుద్ధము సైతాన్తో ఎలా చేయాలో నేర్పిస్తాడు, పెద్దల పట్ల, అభిషక్తుల పట్ల లోబడి ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తాడు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం? దేవుని దగ్గర నేర్చుకుంటాం. ఎప్పుడు నేర్చుకుంటాం? 1 రోజు 2 రోజులు చేస్తే నేర్చుకోలేం. స్కూల్కి పోయినాం, ఒక 2 రోజులు పోయి స్కూల్ మానేసి ఏమైనా వస్తుంది? ఎవరికి ఏం రాదు. నేర్చుకునేది కొద్ది, నేర్చుకునే కొద్ది నేర్పిస్తాడు. ప్రతిరోజు మోకరించాలి, యేసయ్య రాకడ వరకు మోకరించాలి. ప్రతిరోజు ఒక టైం కేటాయించుకోవాలి. ప్రభు సన్నిధిలో ఒంటరిగా మోకరించి ఆయన గురువు నీకు నీ దగ్గరికి వస్తాడైనా, నాకు చెప్పు తండ్రి, నాకు నేర్పించు. సైతాను నా మీద యుద్ధం చేస్తున్నాడు, ఎన్నోసార్లు నేను పడిపోతున్నా, ఓడిపోతున్నా, వాడు వేసే బాణాలు నాకు తగులుతున్నా, నేను జయించలేకపోతున్నా, యుద్ధం ఎలా చేయాలో నాకు నేర్పించు. వాడు నన్ను కొట్టడం కాదు, నేను వాడిని కొట్టాలి. వాడి ద్వారా నేను బాధపడడం కాదు, నా ద్వారా వాడు బాధపడాలా, వాడు గాయపడాలా. అది ఎలాగో నాకు నేర్పించు. ఇతరులలో లోపాలు చూడడం కాదు, వాళ్ళ లోపాలను కప్పిపెట్టి ప్రేమను చూపించడం నాకు నేర్పించు. ప్రార్థన యుక్తంగా ఎలా చేయాలో నాకు నేర్పించు. పెద్దల దగ్గర, అభిషక్తుల దగ్గర తగ్గించుకొని లోపడడం ఎలాగో నాకు నేర్పించు. ఇవన్నీ నేర్పించేసాయని కొన్ని నెలలు, సంవత్సరాలు నువ్వు మోకరించిన అనుభవం నీకుంటే తప్పకుండా నేర్పిస్తాడు దేవుడు. ఒక్కటే రోజు అప్పుడప్పుడు ఎగిరెగిరి ప్రసంగాలు విన్నామని చెప్పేసి ఉద్రేకంతో మోకరించి చేసామనుకో, మళ్ళీ వదిలేసామనుకోండి, ఏమి రాదండి, వేస్ట్. ఒక తీర్మానం చేసుకోవాలి బలంగా, ఇప్పటి నుంచి నేను దేవుని పాద సన్నిధిలో దేవుడు నేర్పించే పాఠాలు నేను నేర్చుకుంటాను. ఇది ఒక బడి, అందులో పరిశుద్ధత కూడా దేవుడు నేర్పిస్తాడు. పరిశుద్ధత కూడా దేవుడు నేర్పిస్తాడు. నేను చెప్తున్నా ఫైనల్గా ఒక మాట, మీరు ప్రార్థన జీవితాన్ని సాధన చేయండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారాను, ఆయన వస్త్రములు తెల్లనివిగా దగదగ మెరిసెను. ప్రార్థించుచుండగా మన బ్రతుకు మారుతుంది, ప్రార్థించుచుండగా మనకు పరిశుద్ధత వస్తుంది, ప్రార్థించుచుండగా మనం ఎలా యుక్తంగా ప్రవర్తించాలో నేర్చుకుంటాం. అన్ని ప్రార్థించుచుండగా నేర్చుకుంటాం. ఒక్కసారి 2 సార్లు ప్రార్థన చేసి వదిలేస్తే నేర్చుకోం. ప్రార్థన అనేది కంటిన్యూ కావాలి, అప్పుడు నేర్చుకుంటాం అన్నమాట. దేవా నాకు ప్రార్థన ఫస్ట్ ప్రార్థన నేర్పించుకోవాలండి. అసాధ్యమైన పని ప్రార్థన అన్నది, అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. లోకంలో ఎంతోమంది ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు సాధిస్తారు, కానీ ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేయడానికి మోకరిస్తే సైతాను శక్తులన్నీ ఏకమై నిన్ను ప్రార్థనను లేపడానికి ప్రయత్నం చేస్తాయి. వాటన్నిటిని ఎదిరించి మోకరించాలి. ఒకవేళ బలంగా నువ్వు వాటన్నిటిని ఎదిరించి మోకరించినా సరే, నువ్వు ప్రార్థన చేయకుండా నీ మనసులోని తలంపులు అక్కడిక్కడ చెదిరిపోయేటట్టు చేస్తాయి. ఆ తలంపులన్నింటిని కూడా ఏకం చేసి బిగపట్టి ఒకటే కాన్సన్ట్రేషన్తో నువ్వు ప్రార్థన చేయడానికి పూనుకుంటే నువ్వు చేయాల్సినట్టు ప్రార్థన చేయకుండా చేస్తాయన్నమాట. రకరకాలుగా అండి. అల్టిమేట్గా మనం దాడి చేసేది ఎక్కడంటే మన ప్రార్థన జీవితం మీదనే.
ప్రార్థనలో ఒక్కటి నేర్చుకుంటే చాలు సైతాన్ని మనం ఓడించగలుగుతాం, పరిశుద్ధ జీవితం సాధించగలుగుతాం, అన్నిట్లో మనం ఎదగగలుగుతాం, సైతాలకు కొరకరాని కొయ్యగా తయారు కాగలుగుతాం, దేవుని చేతిలో బలమైన సాధనంగా మనం వాడబడగలుగుతాం. ప్రార్థన అనే విద్య మనం నేర్చుకోకుండా ఉండడానికి సాతానుడు శాయశక్తులా పనిచేస్తాడు. ప్రార్థన అనే విద్య నీకు నేర్పించడానికి దేవుడు కూడా పూనుకుంటాడు. నువ్వు ఆశపడాలి, బాగా నువ్వు ఆశపడాలి, నాకు నేర్పించేసయ్యా, ప్రార్థన నాకు నేర్పించు ప్రభు. పిల్లరా, ఈరోజు ఏం నేర్చుకున్నామంటే మహోన్నతుని విద్య, అందులో ఉన్న పాఠాలు నేర్చుకున్నాం. మనం అనుదిన జీవితంలో ఎన్నోసార్లు మన మాటల ద్వారా, చర్యల ద్వారా దేవుని దుఃఖపరిచాం. నేను ఒక్కసారి కూడా దేవుని దుఃఖపరచలేదని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇక్కడ, ఉండరు కూడా. అలా దుఃఖపరచకుండా బ్రతకాలంటే కూడా దేవుని పాద సన్నిధిలోనే మనం నేర్చుకోవాలి. పిల్ల పరిశుద్ధంగా నేను దుఃఖ పెట్టకుండా బ్రతికే కృప నాకు దయచేతండి అని దేవుణ్ణి అడుగుదాం, దేవుని దగ్గర నేను నేర్చుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో ఫలింపజేయును గాక. రండి అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం పిల్లలు.